హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను. జీరా రైస్కి ఫస్ట్ అన్నాన్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అందుకే అన్నం పెట్టాను. అన్నం బాయిల్ అవుతుంది. ఈలోపు మనము జీలకర్రని నానపెట్టుకోవాలి. జీరా రైస్లో ఒట్టి జీలకర్ర వేస్తాం, కానీ 1 స్పూన్ సాజీరా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ సాజీరా, 1 స్పూన్ నార్మల్ జీరా వేసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అన్నం ఉడుకుతున్నప్పుడే మొత్తంకి సరిపడా సాల్ట్ని, అందులోకి నేను కొన్ని బఠానీని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. నెక్స్ట్ అన్నం వాట్ చేశాను. నెక్స్ట్ కళాయి పెట్టుకొని 1 స్పూన్ గీ, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేయండి. గీ ఫ్లేవర్తో రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి జీరాని, వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి జీరాని మాత్రం వేసి బాగా ఫ్రై చేయండి. క్విక్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అండి, తప్పకుండా మీరు ట్రై చేయాలి. జీరా మొత్తం వేసేసి బాగా ఫ్రై చేయండి. అది ఫ్రై అవుతున్నప్పుడు మంచి అరోమాతో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇది ఫ్రై అవుతున్న తర్వాత మనం వార్చిన అన్నాన్ని తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారితేనే అన్నం పొడి పొడిగా చాలా బాగుంటుంది. వేడివేడిగా అయితే ముద్దైపోతుందండి. అన్నం కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, దీన్ని రైస్లో వేసేసి మంచిగా మిక్స్ చేయండి. ఉప్పు ఆల్రెడీ మనం వేసేసాం కాబట్టి ఉప్పు ఏం అవసరం లేదు. టేస్ట్ చూసి కొంచెం తగ్గింది అనిపిస్తే మీరు వేసుకొని మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి గుప్పెడు కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేయండి. అంతే. దీనికి కాంబినేషన్గా 1 కప్ దాల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోతుందండి. దాల్ కాంబినేషన్లో జీరా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. డోంట్ మిస్.